మహిళా పారిశ్రామికవేత్తలు, దానిలో దళిత మహిళా పారిశ్రామికవేత్తలు, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆర్థిక స్వతంత్రం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కలిగి ఉన్నట్లయితే ఈ క్రైమ్ రేట్ ఏదైతే ఉందో, మర్డర్స్ అండ్ రేప్స్ అవన్నీ కూడా కంట్రోల్ చేయగలమని చెప్పి మేము అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా దళిత మహిళల్ని, దళితులని, సామాన్య ప్రజలని అణిచివేతకు గురైనటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఆశ చిగురించే విధంగా మన రేవంత్ అన్న గారు దళితులకి ఆశాదీపమై దళితుల పక్షాన ఉండి పోరాటం చేసి మాకు ఈరోజు సామాన్య ప్రజలు కూడా మన యొక్క భావజాలాన్ని, వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచుకునే అవకాశం కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గారు నా రేవంత్ అన్న రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న, మరొక విషయం మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మహిళలు, తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎంతో వెనుకబడి ఉన్నారు. గతంలో 40%, 45% ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈరోజు 60% పెంచినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందుతుందని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలకి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి వారికి అభ్యున్నతికి తోడ్పాటు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇందిరమ్మ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నాను. సామాన్య ప్రజలకు కూడా ఒక వెసులుబాటు ఇచ్చి, ఒక అవకాశం ఇచ్చి అభివృద్ధి చెందడానికి పాలసీల్లో వాళ్ళకి చేర్చి వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్ కల్పించే యొక్క ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క మహిళలకి ల్యాండ్స్లో కూడా, టీఎస్ఐసి ల్యాండ్స్లో కూడా వారికి కట్టవలసినటువంటి రావాల్సిన రాయితీలు అయితేనేమి, వాళ్ళు కట్టవలసినటువంటి కాంట్రిబ్యూషన్స్ అయితేనేమి, అవన్నీ కూడా పురుషుల కన్నా కూడా ఎక్కువగా మహిళలకి అవకాశం ఇచ్చి ముందు వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి అవకాశం కల్పిస్తున్నటువంటి యొక్క తెలంగాణ ప్రభుత్వం, అలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ప్రొక్యూర్మెంట్ పాలసీ కూడా, దాంట్లో మహిళలకు కూడా చాలా అవకాశాలు వస్తాయి. ఆ యొక్క ప్రొక్యూర్మెంట్ పాలసీ కానీ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగినట్లయితే మా యొక్క దళిత మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతారు, లబ్ధి పొందుతారని చెప్పి తెలియజేసుకున్నాను.